హాయ్ అండి. జనసేన పార్టీ ఎంతో ఘన విజయం సాధించిన తర్వాత ఆకివీడు జనసేన పార్టీ కార్యాలయంలో మన ఉండి మండలము జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగరాజు గారికి చిన్న సన్మానం అయితే చేశాము జనసేన పార్టీ ఆఫీస్లో. అలాగే మన ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆకివీడు దత్తక్షేత్రంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మేము పార్టీ ఆఫీస్లో అయితే నాగరాజు గారికి చిన్న సన్మానం అయితే చేశాము. తర్వాత ఇక్కడ నుంచి అందరూ కలిసి మేము ఆకివీడు దత్తక్షేత్రానికి అయితే వెళ్ళామండి. అంతేకాకుండా మైసూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామీజీ ఆశ్రమంలో మన రఘురామకృష్ణ గారు గాయత్రీదేవి విగ్రహం బహుకరణ చేశారు. ఆ అమ్మవారికి గత 2 రోజులుగా కూడా హోమాలు పూజలు అవన్నీ జరుగుతున్నాయి మైసూర్లో. ఆ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. గాయత్రీదేవి విగ్రహం రఘురామకృష్ణరాజు గారు బహుమతిగా ఇచ్చారండి అమ్మవారిది. ఇంకా దాని నిమిత్తం ఇవాళ ఆకివీడు క్షేత్రంలో మహాగాయత్రి హోమం అయితే చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇంకా మనం ఆకివీడు దత్తక్షేత్రానికి అయితే వెళ్దాము. క్షేత్రానికి వెళ్ళిన తర్వాత రఘురామకృష్ణరాజు గారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి కార్యకర్తలు అలాగే జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు అందరూ కలిపి ఘనంగా ఆహ్వానం పలికారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ముందుగా దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకొని తరువాత పంచముఖ ఆంజనేయ స్వామిని అలాగే పూర్ణ ఫలము అంటే కొబ్బరికాయని ముడుపు కింద కట్టారు. అలాగే జయలక్ష్మీ మాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అక్కడికి వచ్చిన కార్యకర్తలందరినీ పలకరించి ఈ కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరిగిందండి. ఆ వీడియోలన్నీ మీతో ఇందులో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నారు, పంచముఖ ఆంజనేయ స్వామిని. అలాగే పూర్ణాహుతి కూడా సమర్పించారు. ఆ పూర్ణాహుతిలో పట్టుచీర అగ్నిహోత్రంలో వేశారు. కార్తవీర్యార్జం చెప్పబడి ఉంటారు. మనకి ఏది కావాలో అది ఏదైనా పోయినా ఏదైనా కావాలో వచ్చి కార్తవీర్యార్జం చెప్పబడి షట్చక్రుతులు భక్త ఎందుకు పూర్ణబలం ఇవ్వండి. పూర్ణబలం పట్టుకొచ్చి ఇక్కడ రఘురామకృష్ణ గారి చేతిలో ఉన్నది కొబ్బరి బొండం అండి. ఇది పూర్ణ ఫలము అంటారు. మీలో ఎలాంటి కోరిక ఉన్నా సరే మీ దగ్గర ఈ పూర్ణ ఫలాన్ని అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో అంటే పంచముఖ ఆంజనేయ స్వామికి ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం ప్రకారం మనం 11 సార్లు కానీ 21 సార్లు కానీ 3 సార్లు కానీ ప్రదక్షిణ చేసి ఆ పూర్ణఫలం అనేది అక్కడ మనం కట్టి ఒక మంచి కోరిక అయితే కోరుకొని అది నెరవేరిన తర్వాత వచ్చి ఆ కొబ్బరికాయని ఆంజనేయ స్వామికి సమర్పించుకోవాలి. ఇది మైసూరు దత్త ఆశ్రమంలోనే కాకుండా మన ఆకివీడు దత్తాశ్రమంలో కూడా ఇలా ఉండడం మన చాలా అదృష్టం అండి. అలాగే ఇక్కడ జయలక్ష్మీ మాత అంటే స్వామీజీ వాళ్ళ అమ్మగారిని కూడా దర్శించుకున్నారు. అమ్మగారు పాదాల దగ్గర వేసేయండి. అంతే
లేదండి అసలు నాదే మొత్తం అండి. రవి ఎన్నికైనందుకు మనందరం కూడా పెద్ద ఎత్తున వారికి ఆనందంతో కర్తార్థనలు చేయాలి. రెండో విషయం
దత్త పూజ్య అవధూత దత్తపీఠాధీశ్వరులు గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు ఉత్తరాధికారి మన దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఆశ్రమ మూల నిధికి ఈ రోజుని ఆకివిడి దత్త క్షేత్రానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యేగా ఎంపికైన శ్రీయుతులు గౌరవనీయులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారి రాక శుభ సందర్భంగా దత్తపీఠానికి వారి కుటుంబంలో వ్యక్తి అయిన మన ఆశ్రమ ట్రస్టీ అయిన కనుమూరి గంగ శ్రీహరి విశ్వనాథ సుబ్బరాజు గారు దంపతులు ఆకివిడి దత్తక్షేత్రానికి 50,000 రూపాయలు మూలనిధికి సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి స్వామీజీ వారి ఆశీస్సులు సర్వకాల సర్వావస్థలను కలగాలని కోరుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త.